మీకు వస్తుంది. ఈ అన్ని పథకాలకు మీరు అర్హత సాధించినారు. అంటున్నాను, పార్టీ కార్యకర్తలు అర్హత పొందినారు. మీరంతా ఈ పథకాలకు అర్హత పొందినారు. ఏం చేశారంటే 2024 జూన్ నుంచి బిట్లుగా మీకు ఈ డబ్బులు జమ చేయడం మొదలెడతాము కారణం అని చెప్పాడు. నేను అనుకున్నా త్రికరణ శుద్ధితో ఈ మాటలు చెప్పలేదు, కానీ అది ఏంటి ఇవన్నీ జరిగినాయి. ఇదే మనం ఎందుకు ఓడిపోయినాము అని అంటే, ఈ మాదిరిగా అంటే ప్రతి ఇంటికి ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి, ఈ మాదిరిగా మోసం చేసి, ఈ మాదిరిగా బీజేపీ పార్టీలని వాళ్ళని ప్రలోభాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాదిరిగా చేస్తున్నారు. కాబట్టి ఈ మాదిరిగా మనకు ప్రజలు 10% ప్రజలు మోసపోయినారు. తల్లికి వందనం కింద మీ పిల్లలకు తల్లికి వందనం కింద మీకు 3 పిల్లలు ఉన్నారు. ఈ 3 పిల్లలు ఇంటూ 15,000 తల్లికి వందనం కింద మీకు 45,000 అనేది. మీ ఇంట్లో 18,000 నిండిన ఆడపడుచులు ఉంటారు కదా, వీళ్ళిద్దరికి మీకు ఏంటంటే నెలకు 1,500 రూపాయలు చొప్పున, 18,000 రూపాయలు చొప్పున మీకు వస్తుంది. మీ ఇంట్లో రైతు మీకు ఉన్నారు, మీ రైతుకు 20,000 కింద అన్నదాత సుఖీభవ కింద అదనంగా వస్తుంది. మీ ఇంట్లో ఉద్యోగం రాని పిల్లవాడు, ఉపాధి లేని పిల్లవాడు ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవానికి నెలకు 3,000 రూపాయలు చొప్పున 36,000 రూపాయలు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు మర్చిపోయినా ఏ పార్టీకైనా ఇలా మళ్ళీ గుర్తు చేస్తారు అని తెలియజేయచ్చు. రెండోది, ఇప్పుడు ఈ ర్యాలీలు, రోడ్ షోలు ఈ అవసరం లేకుండానే పార్టీకి సంబంధించిన వాళ్ళే ఏ ఊర్లో వాళ్ళు అక్కడే ఒక యాక్టివిటీలో పాల్గొంటాం. అయితే ఇక్కడ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, జనసేన బీజేపీ వాళ్ళు కానీ తొలి అడుగు పేరుతో ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమం కూడా ఉంది. సో ఈ రెండు క్లాష్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ అందరూ మనుషులే. ప్రతివాడు శత్రువులాగా కత్తులు పెట్టుకొని పొడుచుకోవాల్సినంతగా సిచ్యువేషన్ వరస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మాటలు ఇప్పుడు రుచించవు, కొన్ని రోజుల తర్వాత కరెక్టే అనుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వం మేమేం చేశామనేది చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు నిన్న సుదీర్ఘమైన కేబినెట్ భేటీలో చెప్పింది కూడా అదే. మంత్రులు అసలు డిఆర్సీ భేటీలకు వెళ్ళట్లేదు, పెట్టట్లేదు. ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఖచ్చితంగా పెట్టాలి, పథకాల హామీల అమలు తీరుని ఖచ్చితంగా తెలియజేయాలన్నారు. ఏం పథకాలు ఉన్నాయి ముందు మేము వాటిని అమలు చేయడానికి, అమలు చేస్తున్న వాటి గురించి వివరించడానికి అనుకునేది వీళ్ళ వంత అయి ఉంటుంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు గడపకి కూడా చాలామంది ఎందుకు ఎగ్గొట్టారంటే, జనంకి మనం చేస్తున్నాయి నచ్చట్లేదు అంటున్నారు, అదన ఏదో సంథింగ్ ఏదో ఒక వ్యతిరేకత. ఇప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ వెళ్తే ఏమవుతుందో అన్నట్టు ఉండటానికి వీళ్ళు ఉండొచ్చు ఆ శంక ఏది కూటమిలో. అయితే 1 year కాబట్టి అంతగా ప్రజల్లో వ్యతిరేకత ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఆయన ఏంటంటే ఈ వ్యతిరేకత ఇంత ఉంటుంది అనుకుంటే ఇంత ఉంది అని పైకి ఎక్కడికో చూపిస్తారు. అంత వ్యతిరేకత ఉంటే మన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు, తడిగొట్టేసుకొని పడిపోవచ్చు, ఎలక్షన్ లాగానే గెలిపించేస్తారు అవతల పార్టీలని అనే విషయం అలా లేదు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది ఒక హామీనే సూపర్ 6లో అని తెలిసినా కూడా మన వంది మాగదుల పత్రికల్లో విపరీతమైన బంబార్డింగ్ జరుగుతున్నప్పుడు యువతలేమో అంత బంబార్డింగ్ ఉండదు. ఎందుకంటే న్యూస్ ఛానల్స్ కానీ వేరే వాటి మీద కానీ ఉండాల్సిన ఆంక్షలు ఉన్నాయి కాబట్టి. సో ఈ తరుణంలో ఇలాంటివన్నీ ఏంటంటే ఒక శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలి అనే యమలగల్లో మనవాడు పోలీసులు రాగానే ఇంద్రజాతో తనిఖీల భరణి చెప్తుంటాడు కదా 4 తన్నులు తిన్న తర్వాత. అలా కాకపోయినా కూడా ఇప్పుడు ప్రజలు టీడీపీ వాళ్ళు చెబుతున్నారు కదా చాలా ప్రశాంతంగా, ఇవాళ ఏదో ప్రజాస్వామ్య సంహిత దివస్ ఏదో సంథింగ్ ఏదో పెట్టారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. అలా ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలిసింది ఈ సంవత్సరం నుంచి అంటున్నారు కదా. మరి అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అనవసరంగా ఇటు ఈ పార్టీ అటు ఆ పార్టీ పోటాపోటీ కార్యక్రమాలతో ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు వీకోవటం ఎందుకు, సింపుల్గా ఉండొచ్చు కదా. అయితే ఇవన్నీ చూసిన తర్వాత మధ్యలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 వారాల్లో ఏం చేస్తారు, మనం ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఇదంతా వివరిస్తూ ఏంటంటే ఆ QR కోడ్ని స్కాన్ చేసినప్పుడు ఏమొస్తాయి, మీకు సంవత్సరానికి ఎంత ఇస్తామన్నారు, ఎంత ఇచ్చారు, అసలు ఎంత నష్టపోయారు, రాబోయే రోజుల్లో ఎంత నష్టపోతున్నారు అనేది వివరిస్తారు అని చెప్పారు.
ఏది ఆ క్యూఆర్ కోడ్లోనే ఉంటుంది అని, ఈ బటన్ నొక్కితే అని. సో నాకు అనిపించింది ఈ బటన్ నొక్కటం అనే ఒక ప్రక్రియకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దూరం కాలేదు అని. ఇంకో బటన్ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక బటన్ నొక్కితే మేనిఫెస్టో వస్తుంది, ఇంకో బటన్ దాంట్లో నొక్కితే బాండ్స్ వస్తాయి, మూడో బటన్ నొక్కితే ఆ బాండ్ల ద్వారా ప్రజలకు అంటే ఆ కుటుంబానికి ప్రతి ఏటా రావాల్సిన సొమ్ము ఎంత. ఇంకా ఆయనకి బటన్ నొక్కడం మీద మోజు ఉన్నట్టుంది. అయితే ఒకటి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ఏంటంటే చాలా మేము మంచి చేసాము, దాన్ని చెప్పుకోలేకపోతున్నామని ఈ క్యాబినెట్ భేటీ అంటే మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించేమో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది, అమలు చేయాల్సిన హామీలు చేయట్లేదు, ఇదిగో ఈ మేనిఫెస్టో అప్పట్లో ఇచ్చిన బాండ్లు మీ అందరూ అర్హత సాధించేసేసారు అన్నిటికీ, సో మీకు ఎంత వస్తాయి మొదటి సంవత్సరం అంత వస్తాయి అని చెప్తున్నప్పుడు దాన్ని ఎత్తి చూపడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టే రెండు పార్టీలు కూడా. దీన్ని ఏ పార్టీని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే ఎంత చేసినా కూడా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. అలాంటిది ఏ కొంత చేసిన కూటమి ప్రభుత్వం మరి దీన్ని ఒక రకంగా ఏంటంటే ట్రోలింగ్ అనొచ్చు. మీరు చేయలేదు, ఇస్తామన్నారు, చేయలేదు కదా అని. దాన్ని తప్పుపట్టడానికి లేదు. నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగితే సమాధానం చెప్పను, ప్రజలు అడిగితే సమాధానం చెప్తానంటే కుదరదు. ప్రజలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన వీళ్ళందరూ ఏమీ విడివిడిగా ఏం పుట్టలేదు. అందరూ జనాలే, అందరూ ఓటర్లే. దాంట్లో పార్టీల పరంగా విడిపోయి ఉండొచ్చు. అంత మాత్రం చేతనే సమాధానం చెప్పనంటే సరిపోతుందా? సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది, అది ఓటింగ్ రోజు. అప్పుడు కూడా మళ్ళీ మ్యాండేట్ మీకే ఇస్తారనేది మీ నమ్మకం అవ్వచ్చు. ప్లస్ ఈరోజు ఆయన ఏదో ఫిక్కీ సదస్సులో అనుకోండి చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, చేస్తున్నవే. ఈ అభూతాన్ని రానివ్వను, నేను ఇచ్చాను, వాళ్ళకి భరోసా ఇచ్చానని. ఇలాంటి మాటలు ఏంటంటే వర్కౌట్ అవ్వవు. అల్టిమేట్గా మీరు నిజంగానే మంచి చేస్తే మళ్ళీ అక్కడ కూడా ఉంటుంది, మంచి చేసిన వాళ్ళని గెలిపిస్తారు గురు అని కొంతమంది బయలుదేరుతారు. నిజంగానే మంచి చేస్తే ఎవరు వద్దన్నా కాదన్నా కూడా జనం వాళ్ళని గెలిపిస్తారు. అయితే ఇక్కడ ఎవరు డిసైడ్ చేసేది ఎవరు మంచి చేశారని? ఓటర్ల, పత్రికల, మనలాంటి యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల? ఇదే అసలు చిక్కు ప్రశ్న ఇప్పుడు. బై ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే ఇవన్నీ కూడా రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాలయ్యా, జూన్ 2024 నుంచి మీరు ఇవన్నీ మాకు ఇస్తామని చెప్పినారు, జూన్ 24 నుంచి సంవత్సరం దాటిపోయింది, ఈ సంవత్సర కాలంలో నువ్వు మాకు ఎంత బాకీ ఉన్నావు, మా బాకీ ఉన్న మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తున్నావు, ప్లస్ ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ కూడా ఉంటాయి, ఈ డబ్బులన్నీ కూడా మాకు ఎప్పుడు ఇస్తున్నావు, గత సంవత్సరం బాకీలు ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ నువ్వు బాండ్ల ప్రకారం నువ్వు మాకు చెప్పినావు అని ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన ఈ కార్యక్రమాలన్నీ